హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీస్ టేస్టీ ఫుడ్. ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చాను. ఆనియన్ సమోసా నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఆనియన్ సమోసా చేయండి. మనం అచ్చం బయట కొనుక్కున్నట్టుగానే చాలా పర్ఫెక్ట్గా మంచి టేస్టీగా ఉంటాయి. నాకు చాలా ఇష్టం, మా పాప కూడా చాలా ఇష్టం. బయటకు ఎప్పుడైనా జర్నీస్ చేసేటప్పుడు ఎప్పుడెప్పుడు సమోసా వస్తాయా కొనుక్కుందామా అని వెయిట్ చేస్తాను. మీలో కూడా ఎవరైనా నాలాగా ఇలా చేస్తారా? అయితే పక్కా కామెంట్ చేయండి. లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూద్దాం. ఒక గిన్నెలోకి 2 కప్పుల మైదా పిండి వేసుకోండి. దాంట్లోనే కొంచెం ఉప్పుని, 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని పిండిని మంచిగా రబ్ చేసినట్టుగా కలపండి. మనము ఆయిల్ వేసాం కాబట్టి ముద్ద ముద్దగా ఉంటుంది. అలా రబ్ చేసినట్టుగా కలిపారనుకోండి మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా పిండి మంచిగా అయిన తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకొని పిండిని కలుపుకోండి. మంచిగా గట్టిగా ప్రెషర్ ఇస్తూ 6 to 7 మినిట్స్ పాటు మంచిగా పిండిని కలపండి. ఇలా మంచిగా ఒక ముద్దకు వచ్చిన తర్వాత మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు పిండిని నాననివ్వండి. 10-15 నిమిషాల తర్వాత మూత తీసేసి పిండిని మరొకసారి మంచిగా కలుపుకోండి ఒక 2 నిమిషాల పాటు. అలా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దల కింద అయితే చేసుకోండి. నేను తీసుకున్న పిండికి నాకు 7 బాల్స్ అయితే అయ్యాయి. ఇప్పుడు మనము వీటిని చపాతీల కింద ఒత్తుకోవాలి కాబట్టి నేను కొంచెం పొడి పిండిని తీసుకొని చేసుకుంటున్నాను. ఆయిల్తో చేసామనుకోండి అట్టే ఎక్కువగా అతుక్కుపోతుంది, ఆయిల్ ఎక్కువగా పడుతుంది. అందుకే పొడి పిండితోనే చేయాలి. పొడి పిండిలోకి ముందుగా నేను తీసుకున్న ఒక బాల్ని అటు ఇటు డిప్ చేసుకొని మళ్ళీ ఫ్లోర్ పైన కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ చపాతీ కర్రతో మనకి ఎంత వీలైతే అంత పెద్దగా చేసుకోవాలి. పల్చగా ఉండాలి. పల్చగా ఉంటేనే సమోసాలు మంచిగా క్రిస్పీగా వస్తాయి, మంచిగా పొంగుతాయి అన్నమాట. సరిపోకపోతే మళ్ళీ పొడిపిండి చల్లుతూ అటు ఇటు రివర్స్ వేసుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా పల్చగా ఒత్తుకోండి. తర్వాత పిండినంతా ఇలా దులిపేసేయండి. చూడండి ఎంత పల్చగా వచ్చిందో. ఇప్పుడు నేను ముందుగానే స్టవ్ మీద ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ మంచిగా వేడైన తర్వాత దానిపైకి మనం ఒత్తుకున్న ఈ చపాతీని వేసేసి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఒక 10% వరకు దీన్ని కాల్చుకోవాలి. ఎక్కువగా కాలవద్దు, ఒక 10% కాల్స్తే సరిపోతుంది. చేతితో తిప్పేస్తున్నాను, ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో పెట్టి కాలుస్తాం కదా, హై ఫ్లేమ్లో కాకుండా అటు ఇటు తిప్పేసి నేను ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. అన్నింటినీ ఇలాగే చేసుకున్నాను. నేను తీసుకున్న 7 ముద్దలకి 7 చపాతీలు అన్నీ అలాగే చేసుకొని ఫ్లోర్ పైన 1 by 1 అన్నీ ఈక్వల్గా ఉండేలాగా పెట్టుకుంటున్నాను. 1 by 1 అన్నీ ఈక్వల్గా పెట్టుకున్న తర్వాత 4 ఎడ్జెస్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా 4 ఎడ్జెస్ని ఈక్వల్గా కట్ చేసి ఆ తర్వాత మధ్యలో మళ్ళీ మనకి ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. మనము ఈ కట్ చేసిన ఎడ్జెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద చేసి ఆయిల్లో వేసి కాల్చుకొని స్టఫింగ్లోకి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా తినొచ్చు. చాలా బాగుంటాయి. ఇలా నేను కట్ చేసుకున్న తర్వాత చూడండి చాలా షీట్సే అయ్యాయి. ఎందుకంటే 21 షీట్స్ అయ్యాయి అన్నమాట నాకు. ఇలా ఆ షీట్స్ అన్నీ పక్కకు పెట్టేసి ఈ ఎక్స్ట్రా ఉన్నాయి కదా వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. స్టఫింగ్లోకి యూజ్ చేస్తున్నాను నేనైతే, చాలా బాగుంటుంది కదా అందుకని. అలాగే ఇది ఆనియన్ సమోసా కాబట్టి ముందుగానే ఆనియన్స్ని కట్ చేసుకొని చెమ్మంతా పోయేలాగా ఉంచాలి. తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని దాంట్లోనే చిన్న చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, కొత్తిమీరని, కొంచెం ఉప్పుని, కారంని వేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టేసి సమోసాని ఫోల్డ్ చేసుకొని అతికించుకోవడానికి మనకి పేస్ట్ కావాలి కదా, అందుకని ఒక బౌల్లోకి 2 స్పూన్ల మైదాపిండి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టండి. అలాగే మనము ఇది ప్రిపేర్ చేయడానికి ముందే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసేయండి, వేడవుతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేశాను. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనము ఇంతకుముందు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసాం కదా ఎక్స్ట్రా ఉన్న వాటిని, ఆ పీసెస్ అన్నీ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా వేయించుకోండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇలాగే నేను ఎక్స్ట్రా ఉన్న వాటిని అన్నింటినీ వేయించుకొని పక్కన పెట్టాను. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి, ఎందుకంటే మళ్ళీ మనం సమోసాని ఫోల్డ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి కదా. చూడండి చాలా మంచిగా క్రిస్పీగా మంచి టేస్టీగా ఉన్నాయి. హాఫ్ వరకు అయితే నేను స్టఫింగ్లోకి యూజ్ చేశాను, హాఫ్ అయితే మా పాప తినేసింది. చేతిలోకి తీసుకొని ఇలా నలుపుకుంటూ మనము ఇంతకుముందు ఆనియన్స్ అంతా కలుపుకున్నాం కదా దాంట్లోకి అయితే వేసుకొని అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా మనకు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా. మనం ఇప్పుడు సమోసా అయితే ఫోల్డ్ చేసుకుందాము. మనం షీట్స్ అయితే ముందుగానే ప్రిపేర్ చేసుకుందాం కదా,
ఇప్పుడు ఒక్కొక్క షీట్ని తీసుకొని సమోసా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ముందుగా ఒక షీట్ని తీసుకొని షీట్కి లెఫ్ట్ సైడ్లో పైన మనము కొంచెం పేస్ట్ అప్లై చేసి ఇక్కడ చూపించిన విధంగా మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేసి ఆ మధ్యలో కూడా పేస్ట్ అప్లై చేసుకొని అలా ఫోల్డ్ చేసుకోవాలి చాలా సింపుల్గా. ఇప్పుడు దాంట్లోకి స్టఫింగ్ అయితే పెట్టుకొని ఫింగర్తో లోపలికి నొక్కేసి మళ్ళీ ఆ ఎక్స్ట్రా పైన ఉంది కదా దానికి కూడా పేస్ట్ అప్లై చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా అతికించుకోవాలి. చాలా సింపుల్గా సమోసా అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సమోసా ఇక్కడ మధ్య ఉంది కదా మధ్యలోకి ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి. పైన మధ్యలో రెండు దగ్గరలో పేస్ట్ అప్లై చేసుకోవాలి. మనం ఫస్ట్ ఫోల్డ్ చేసిన దాన్ని మళ్ళీ ఇటు పైకి ఫోల్డ్ చేసుకొని దాని లోపల స్టఫింగ్ అయితే పెట్టేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న దాన్ని మళ్ళీ పేస్ట్ అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకోవడమే. రియల్లీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, మంచి టేస్టీగా ఉన్నాయి. మనం మచ్చం బయట కొనుక్కున్నట్టుగానే. నేను టేస్ట్ బాగాలేకపోయినా పర్ఫెక్ట్గా రాకపోయినా అస్సలు వీడియో అయితే అప్లోడ్ చేయను. అలా చాలా రెసిపీస్ అప్లోడ్ చేయకుండా ఉన్నాను. తప్పకుండా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను అలాగే అన్ని సమోసాలను అయితే ఫోల్డ్ చేసుకున్నాను. స్టవ్ మీద మనం ముందుగా ఆయిల్లోకి ఎక్స్ట్రా ఉన్న వాటిని కాల్చుకున్నాం కదా ఆ ఆయిల్ని ముందుగానే నేను ఈ సమోసాలు ఫోల్డ్ చేసేటప్పుడు ఆన్ చేశాను. ఆయిల్ మరీ వేడవ్వకూడదు, మీడియం హీట్లో ఉండాలి. అప్పుడు దాంట్లోకి ఎన్ని సమోసాలు అయితే పడతాయో అన్ని సమోసాలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి కాల్చారనుకోండి పైన ఎరిపొచ్చేస్తాయి, లోపల అస్సలు ఉడకవు. కొంచెం టైం పట్టినా సరే లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకున్నారంటే మంచిగా పొంగుతాయి, క్రిస్పీగా వస్తాయి, మంచి టేస్టీగా ఉంటుంది, లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. రియల్లీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి నా వీడియో ఎలా ఉందో పక్కగా చెప్పండి. అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా చేసి చూపిస్తాను. ఇంకా మన ఛానల్లో మంచి మంచి న్యూ రెసిపీస్ వస్తాయి. అలాంటి న్యూ రెసిపీస్ మిస్ అవ్వదంటే వెంటనే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ ఝాన్సీస్ టేస్టీ ఫుడ్. బాయ్.